ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం శాసనసభాపతి గడ్డం ప్రసాద్. గడ్డం ప్రసాద్ అంటే ఒక మాట గుర్తొస్తుంది నాకు. నిన్న ఒక వీడియో వచ్చింది. లేలే గాంధీ ఉస్మానియా పంపిస్తే చచ్చిపోతుంది పిల్ల. గాంధీ ఉస్మానియా వద్దు. మనం పోతామా? నువ్వు పోతావా గాంధీ ఉస్మానియాకు? మరి అది ఇప్పటిదా అనిపిస్తుంది. ఇంకా గన్మెన్లు కూడా కనపడతా ఉన్నారు. ఆయన ఏమంటాడంటే మరి ఏ ఆలోచనతో అన్నాడో అక్కడ సందర్భం ఏందో తెలియదు, కానీ చక్కర్లు కొట్టిన వీడియో అయితే ఏంటంటే ఒక ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఫోన్లో ఏమంటున్నాడంటే, అరే ఉస్మానియాకో గాంధీకో తీసుకపోకు, చచ్చిపోతుంది, ఎట్లుంటాయో తెలియదా నీకు ఆ దవాఖానలు, అరే నీ పిల్లనైతే ఇట్లా తీసుకపోతావా అని ఈ మాటలు చెప్తున్నాడు తప్ప, అంటే ఆ మాటల్లో అర్థం చేసుకుంటారు అంత ప్రజలంతా. ఇంత దారుణంగా ఉంటుందా ప్రభుత్వ ఆసుపత్రి, ఇంత దరిద్రంగా ఉన్నాయా వాటి నిర్వహణ అని చెప్పి అనుకుంటా ఉన్నారు. దాని ఎవరో అనామకుడు రోడ్డు మీద పోయేటోడు అన్నాడంటే ఒక అర్థం ఉంది, ఆ హాస్పిటల్లో పోయి బాధలు పడ్డోడు అంటే ఒక అర్థం ఉంది. సాక్షాత్తు ఈ రాష్ట్ర శాసనసభాపతి నోట్లోంచి వచ్చిన మాట ఆ హాస్పిటళ్ళు బాగలేవు అని చెప్పడం. ఇది నిజమైతే మరి మీ దామోదర రాజ నరసింహ ఏం చేస్తున్నట్టు, గతంలో హరీష్ రావు ఏం బీగినట్టు, మధ్యలో ఈటల రాజేంద్ర ఏమైనా చేసినట్ట అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇక కేసీఆర్ దగ్గర కూడా ఉండే ఆరోగ్య శాఖ, మరి ఆయన ఏ గుడిగాడిది పనులు తోమిండు, ఎందుకు ఆ దవాఖానల పరిస్థితి అట్లా ఉన్నది. మేము చెప్తే నమ్మరు. మేము వీడియోలు తెచ్చినా, మేము పోయి అక్కడ ప్రజలతో మాట్లాడించినా ఇది మీడియాలో హైప్ కోసం క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళ రేటింగ్ కోసము, వాళ్ళ వ్యూస్ కోసము లేనిపోనివన్నీ కలిపి చెప్తా ఉన్నారు అని చెప్పి మా మీద ఆడిపోసుకున్నారు. మీడియా ఎన్నోసార్లు గాంధీలో లేకపోతే అక్కడ ఉస్మానియాలో జరిగిన సరే ఎలుకలు కావచ్చు, లేకపోతే అక్కడ పరికరాలు అందట్లేదనో, లేకపోతే ఎక్విప్మెంట్ సరిగా లేదనో, బెడ్లు చక్కగా లేవనో, ట్రీట్మెంట్ సరిగ్గా ఇస్తలేరనో మేము వార్తలు వేస్తే మీకు నొప్పి అవుతుంది. ఇలా ఎవరు చెప్పారు? శాసనసభాపతి చెప్పిండు. ఇప్పటికైనా ఇయాల్టికైనా ప్రజలు కోరుకునేది ఒక్కటే, జరిగింది ఏదో జరిగిపోయింది, గతాన్ని ఎట్లాగో తిరిగి తీసుకురాలేము, కోల్పోయిన ప్రాణాలని మళ్ళీ తెచ్చుకోలేము, భవిష్యత్తులో అయినా ఇట్లాంటివి జరగకుండా ఉండాలి, ఆ హాస్పిటల్లో పనితీరు మెరుగవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఇది అవ్వకపోతే మాత్రం ఈ వార్త ఈ 5 ఏళ్ళు కంటిన్యూగా రోజు అడుగుతాం, శాసనసభాపతిని మధ్యలో పెట్టుకొని అడుగుతాం, ఆయన మీద పెట్టి అడుగుతాము ప్రభుత్వాన్ని, చేయకపోతే చేసేదాకా కొట్లాడతాం. మీరు ఇచ్చేది ఏంది పేద ప్రజలకి? గదే కదా మీరు ఇచ్చేది ఏంది? ఇంకేమిస్తారు? మన్ను మీతో అవుతుందా ఏమన్నా? మీకు ఓట్ల డబ్బాలలో ఓట్లు పడేదాకానే మీరు చెప్పే మాటలు మీ కళ్ళబొల్లి కబుర్లు తప్ప పేదోని మీద కానీ, పేదోని సంక్షేమం మీద కానీ, మన అభివృద్ధి మీద కానీ మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఉంటే ఇలా విద్యాలయాలు ఇట్లనే ఉంటాయా? టాయిలెట్లు లేని, సౌకర్యాలు లేని స్కూళ్ళు ఉంటాయా? హాస్పిటల్ ఉంటాయా? దౌర్భాగ్యం. ఒక స్పీకర్ చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో, బాలేదని చెప్పినాక కూడా ఆడికి పోయేటోళ్ళకన్నా ఆలోచన ఉండాలి. పోయి సద్దామా ఉందామా, మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుందా కాదా? ఎన్ని గోసలు పడుతున్నారు, ఎన్ని అవస్థలు పడుతూ ఉన్నారు. పేదోడికి మీరు ఇచ్చేది ఏంది? ఇంకా విద్యా వైద్యాన్ని కదా ఉచితం చేయమని కోరుకునేది. ఈ రెండు ఇస్తే ఎవడి సావాడు దస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఈయనప్పటికీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాలకి, అధికారులకి, లేకపోతే ఈ ప్రభుత్వ పెద్దలకు సోయి రాకపోతే ప్రజల మనసెరిగి పరిపాలించురని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్రజల ఆలోచన మేరకు ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం.